బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో నగర్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చెత్తను చెత్తపుట్టలో వేసి పారిశుద్ధ్యత కార్మికులకు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యి పరిశుభ్రత కోసం పాటుపడాలని కోరారు. పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో ఆరోగ్యం అక్కడ ఉంటుందని, ఆరోగ్యం ఉన్న చోట సంతోషం, సంపద ఉంటుందని తెలియజేశారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు మన చుట్టూ ఉన్న పరిశ్రమలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పట్టణ ప్రజలందరూ స్నేహితులకు, బంధువులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. నగర పంచాయతీ పరిశుభ్రంగా ఉంచడానికి 100 మంది పైగా కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను చెత్తబుట్టలో వేసి కార్మికులకు అందజేయాలని తెలిపారు. స్వచ్ఛ బుచ్చి సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని ఆమె పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు ఆదేశాల మేరకు పారిశుద్ధ్య అవగాహన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇలాంటి వినూత్న కార్యక్రమంలో మీతో కలిసి నేను భాగస్వామి కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబు గారు ప్రతి నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ రోజుగా ప్రకటించారు. మన వంతుగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి పరిశుభ్రత కోసం పాటుపడాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది. ఆరోగ్యం ఉన్న చోట సంతోషం, సంపద రెండూ ఉంటాయి. ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎవరి కోసమో చేపట్టిన కార్యక్రమం కాదు. మన ఆరోగ్యం కోసం, మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రత కోసం చేపట్టిన అద్భుతమైనటువంటి కార్యక్రమం. స్వచ్ఛతను ప్రతిరోజు మనం అలవాటుగా మార్చుకోవాలి. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా చాలా కీలకమైనది. ముఖ్యంగా చదువుకున్న యువతి పరిసరాల పరిశుభ్రతపై ఇంట్లో మీ బంధువులకు, మీ స్నేహితులకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే అపరిశుభ్రం చేసుకుంటున్నాం. అవగాహన రహితంగా తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి మనమే కలుషితం చేసుకుంటున్నాం. డస్ట్బిన్లో వేయాల్సిన వాడిన ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్ లాంటివి వీధుల్లో వేస్తున్నాం. ఆ చెత్తా చెదారం అంతా డ్రైనేజీలో, కాలువలలో చేరి నీళ్లు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. నిలిచిపోయిన మురుగునీరు దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారి తద్వారా మనము అంటువ్యాధులకు బారిన పడాల్సి వస్తుంది. మన బుచ్చిరెడ్డిపాలెం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం 100 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులతో సహకరిస్తూ ప్రతి ఒక్కరూ వ్యర్థ పదార్థాలను డస్ట్బిన్లోనే వేస్తూ స్వచ్ఛ బుచ్చి సాధనలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించే స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.